హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ స్కిల్స్. ఇవాళ ఈ వీడియోలో కౌంటా అనే ఒక ఫంక్షన్ చూద్దాం. కౌంట్ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే మనం ఇచ్చిన వాల్యూస్లోంచి న్యూమరికల్ వాల్యూస్ని మాత్రమే కౌంట్ చేస్తుంది. కానీ కౌంటా ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే ఆల్ ద వాల్యూస్ అంటే నంబర్స్, టెక్స్ట్, సింబల్స్ ఏవి ఉన్నా కూడా మనకు అది కౌంట్ చేస్తుంది మనకి. సో అది మనము ఇప్పుడు ఎక్సెల్లో చూద్దాం. మనం right is equal to counta bracket open some random values ఇస్తాను. వాల్యూస్ అని చూపెట్టింది. మొత్తం 13 ఉంటాయి. జస్ట్ యూ కెన్ సీ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ఉన్నాయి మనకి. సో ఎవ్రీథింగ్ మనం కౌంట్ చేస్తుంది, రైట్? సో ఇప్పుడు ఇక్కడున్న వాల్యూస్ మొత్తం ఎన్ని అనేది నేను కౌంట్ చేయాలి అనుకుంటున్నా. సో ఈజ్ ఈక్వల్ టు కౌంటా బ్రాకెట్ ఓపెన్, రేంజ్ సెలెక్ట్ చేసుకోండి, బ్రాకెట్ క్లోజ్ చేయండి, ఎంటర్. టోటల్ 180 ఉన్నాయి. సో హియర్ నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే టెక్స్ట్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయనేది ఒకటి తెలుసుకుందాం అనుకుంటున్నాను. సింపుల్గా మనం ఏం చేద్దాము అంటే మ్యాథ్స్లో అడిషన్ సబ్ట్రాక్షన్స్ చేసినట్టు చేద్దాం. సో ఇక్కడ కౌంట్ ఫంక్షన్ ఇస్తా, కౌంట్ అని పెట్టేసి జస్ట్ ఇట్లా తీసుకుందాం, రైట్? దీన్ని ఇక్కడ ఏం చేస్తాను, కౌంటా పెట్టేస్తా, రైట్? ఇట్లా వచ్చింది మనకి. అంటే సో బెటర్ విల్ డూ దిస్. ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు కౌంటా ఇట్లా తీసుకుందాం. కాపీ చేస్తే ఏదంటే ఒక వాల్యూ పైకి వస్తుంది. రైట్. సో 180 వాల్యూస్. సో ఈ 180లోంచి 57 తీసేయాలి కదా. సో ఇక్కడ ఏంటి, టెక్స్ట్ వాల్యూస్ ఈజ్ ఈక్వల్ టు ఈ సెల్ మైనస్ ఈ సెల్, ఎంటర్. సో 23 టెక్స్ట్ వాల్యూస్ ఉన్నాయి. సో ఇక్కడ ఇలా చేయడం వల్ల మనకి ఏమవుతుంది అంటే 3 సెల్స్ మనకు తీసుకోవాల్సి వస్తుంది. సో దీన్ని మనం ఏం చేద్దామంటే సింపుల్గా ఒకే సెల్లో అయిపోయేటట్టు. అంటే మనకి ఏం కావాలి, ఇక్కడ కౌంటా ఏం చేస్తుంది, ఆల్ ద వాల్యూస్. కౌంట్ ఏం చేస్తుంది, ఓన్లీ న్యూమరికల్ వాల్యూస్. అంటే ఇందులోంచి ఈ వాల్యూస్ తీసేస్తే మనకు టెక్స్ట్ వాల్యూస్ వస్తున్నాయి. సో దీన్ని మనం ఏం చేద్దాము అంటే 3 సెల్స్లో కాకుండా ఒకే సెల్లో ఫార్ములా రాద్దాం. అంటే ఏం చేయాలా, కౌంటా A1 to I20 బ్రాకెట్ క్లోజ్ మైనస్ కౌంట్, మళ్ళీ ఇవే సెలెక్ట్ చేసేయండి, బ్రాకెట్ క్లోజ్. ఆటోమేటిక్గా టెక్స్ట్ వాల్యూస్ ఎన్ని అనేది వస్తుంది మనకి, రైట్? థ్యాంక్ యూ.